హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించేది స్కాలప్కి ఇప్పుడు మనం పైపింగ్ వేస్తున్నాం కదా. ఆ పైపింగ్ వేసిన లోపల ఖర్చులు చేతి పని చేస్తాను. చేతి పని చేయకుండా దానికి మనం మిషన్ మీదే కుట్టుకోవడం ఎట్లా అనేది ఈరోజు నేను చూపిస్తున్నాను. లైనింగ్ మెయిన్ క్లాత్ ముందే జాయింట్ చేసుకోకుండా స్కాలప్ కుట్టుకొని పైపింగ్ వేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా హాఫ్ పట్టుని లైనింగ్ వైపుకి పెట్టేసి మనం స్టిచ్ చేసుకుంటాము. చూడండి, మీకు క్లారిటీగా చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, నేను స్టిచ్ చేసుకుంటాను కదా, అట్లాగా ఆ మూల వచ్చినప్పుడు ఆపుకొని సూది దించుకొని మళ్ళీ ఇటువైపుకి, అంటే రౌండ్ వైపు కాబట్టి రౌండ్ వైపు తిరగనప్పుడు ఏదైనా ఒక షార్ప్గా ఉన్నది దాన్ని తీసుకొని ఒక చిన్న టక్కు పెట్టుకొని, మీకు కనిపిస్తుంది పైన ఫోటోలో కూడా చూపించాను, వీడియోలో కూడా కనిపిస్తుంది కదా, ఒక చిన్న ఫోల్డ్ వేసుకొని ఇట్లా స్టిచ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ కుట్టు కనిపించదు, లైనింగ్ మీదే కుట్టు కనిపిస్తుంది. లోపల ఫినిషింగ్ బాగుండిద్ది, పైకి కూడా మనం స్టిచ్ చేసినట్టు కనిపించదు. చేతి పని చేయడం కంటే కూడా ఇది చాలా బాగుండిద్ది, నీట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా ప్రతి మధ్యలో మూల తిరిగిన తర్వాత మధ్యలో ఏదైనా షార్ప్ పిన్తో మనం ఇట్లా ఒక్క ఫోల్డ్ చేసుకోవాలి. చిన్న కుర్చీలాగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు నీట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇట్లా లోపల కూడా షేప్ బాగా వచ్చిందనమాట. లోపల ఒక స్కాలప్కి పైపింగ్ లాగా, అంటే కొంచెం హాఫ్ ఇంచ్ పైపింగ్ వేస్తాం కదా ఇదివరకు, అట్లా ఆ పైపింగ్ లాగా కనిపిస్తుంది. చాలా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నేను ఇది అయిపోయిన తర్వాత మీకు ఉల్టా పల్టా రెండు చూపిస్తాను, లోపల ఎలా ఫినిషింగ్ ఉందో. పైన ఆల్రెడీ ఫోటో పైన మీకు యాడ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత కూడా ఇంకా క్లారిటీగా చూపిస్తాను. ఇట్లా ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు చేతి పని లేకుండా మిషన్ మీదే మొత్తం అయిపోతుంది అనమాట. ఇట్లా చూడండి, చాలా బాగుంది కదా. ఇది ఒక డిజైన్లా ఉంది. ఎక్స్ట్రా పీస్ ఏదైనా కనిపిస్తే కట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.